వన్స్ ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిసిన తర్వాత సర్జరీ ఒకటే ఆప్షనా, మెడిసిన్స్తో కూడా కొన్నిసార్లు కరిగిస్తాము అని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు. అంటే ఫస్ట్ మనము డూయింగ్ నథింగ్, అంటే చిన్న ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్లోజ్ టు ద మెనోపాజ్, అంటే ఇంకా మెన్సెస్ ఆగిపోవడానికి దగ్గరకు వచ్చారంటే వాళ్ళకు కూడా మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఆ ఫైబ్రాయిడ్స్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అంటే తప్ప, ఆర్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే తప్ప. ఇంకా లేదు అంటే మెడికేషన్స్తో కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే మెడికేషన్స్తో కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే ఫైబ్రాయిడ్ సైజ్ డ్రాస్టికల్ అయితే తగ్గదు, ఫ్యూ సెంటీమీటర్స్ తగ్గుతుంది అనమాట ఆ మెడిసిన్స్ తీసుకున్నంతసేపు. ఆ మెడిసిన్స్లో కూడా మనం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పిల్స్ అని ఉంటాయి, తర్వాత ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దీనిలను GnRH అనలాగ్స్ అంటాం. దాని తర్వాత మనకు ఇంకొకటి యులిప్రిస్టాల్ ఎసిటేట్ అనే ట్యాబ్లెట్ కూడా బాగా పనిచేస్తుంది, కానీ దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు ప్రాబ్లం ఏంటంటే మనము ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన రోజులు ఫైబ్రాయిడ్ ష్రింక్ అవుతాయి, సిమ్టమ్స్ తగ్గుతాయి. మనం యాజ్ సూన్ యాజ్ వీ స్టాప్ దట్ మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అనమాట. దే రీగ్రో బ్యాక్ అండ్ సిమ్టమ్స్ ఆల్సో సేమ్ అనమాట. మేము బేసికలీ దీనిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఇఫ్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ ఫైబ్రాయిడ్ అండ్ చాలా సర్జరీకి డిఫికల్ట్ అవుతుందేమో, మరీ బిగ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే లాప్రోస్కోపికలీ చేయలేమన్నమాట. సో అలాంటప్పుడు ఆ సైజ్ ష్రింక్ చేయడానికి దీనిలను వాడుతూ ఉంటాం అన్నమాట. ష్రింక్ చేసి తర్వాత లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించేసి ఈ ఫైబ్రాయిడ్స్ను ట్రీట్ చేయడం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎంబోలైజేషన్ అనేసి అనమాట. ఇప్పుడు చాలా మటుకు ఎవరికైతే మనకు కొన్నిసార్లు రీసెంట్లీ ఐ హ్యాడ్ 2 patients who had paralysis of their body and మీన్స్ దే ఆర్, వాళ్ళకి ఏంటంటే మనం ఆపరేషన్ చేసే స్టేజ్లో లేరు, అంటే వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అలా రిస్కీ అయినప్పుడు ఆపరేషన్ తీసుకెళ్ళడం మంచిది కాదు పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకోసం అనేసి వాళ్ళకు ఈ ఎంబోలైజేషన్ అనేది బెస్ట్ ప్రొసీజర్ అనమాట. సో అది ఏం చేస్తారు, మనకు MRI గైడెడ్తో, అల్ట్రాసౌండ్ గైడెడ్తో మనకు ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఫైబ్రాయిడ్కి సప్లై అవుతూ ఉంటాయో దానిలో చిన్న పిల్లెట్స్ అంటే రైస్ గ్రెయిన్ లాంటి మెటీరియల్తో దాన్ని బ్లాక్ చేసేస్తారనమాట. సో అది బ్లడ్ సప్లై స్టాప్ చేస్తే ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయి. రీసెంట్లీ మేము 2 పేషెంట్స్కి ఇచ్చాము, 2 బాగా చేస్తున్నారనమాట. అంటే వాళ్ళకు ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ ప్యారలైజ్ అయింది. సో దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ ద సర్జరీ. అండ్ ఏజ్ చిన్న ఏజ్లో లేదు, దే ఆర్ అరౌండ్ 45 లైక్ దట్. అప్పుడే ప్యారలైజ్ అయింది మీన్స్ బికాస్ దే హ్యావ్ సమ్ అదర్ మెడికల్ ప్రాబ్లమ్, హార్ట్ ఇష్యూస్ అట్లా ఉన్నందుకు. సో ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ. సో సర్జరీలో కూడా మనకు 2 విధాలుగా చేయొచ్చు. అంటే మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ ఒకటే తీసేయచ్చు అనమాట, దాన్ని మయోమెక్టమీ అంటాం అనమాట. సో వెన్ వీ డిసైడ్ టు డూ లైక్ దట్ అంటే, మనకు వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ కావాలి అనుకున్నప్పుడు మనకు యూట్రస్ ఉంచాలి కాబట్టి మనం ఉంచుతాం అనమాట. ఆర్ వాళ్ళు కొంతమందికి ఏంటంటే యూట్రస్ తీయించుకోవడం ఇష్టం ఉండదు, దెన్ వాళ్ళకైతే ఓన్లీ ఫైబ్రాయిడ్ ఒకటే తీయించుకుంటామంటారు. సో అలాంటి టైంలో కూడా ఓన్లీ మయోమెక్టమీ ఆపరేషన్ చేస్తామన్నమాట. ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే హిస్టెక్టమీ, అంటే మనం గర్భసంచిని అలాంగ్ విత్ ఫైబ్రాయిడ్ తీసేస్తామన్నమాట. సో ఇవి అగైన్ మయోమెక్టమీ, తర్వాత హిస్టెక్టమీ, ఇవి లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ పద్ధతి ద్వారా చేయొచ్చు అనమాట, ఆర్ రోబోటిక్ కూడా చేయొచ్చు. ఒకటి ఏంటంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మనకు MRI చేసుకొని దాంట్లో క్యాన్సర్ లేదు అంటే లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ ఆర్ ద బెస్ట్ అనమాట. ఇఫ్ దెర్ ఈజ్ అ హ్యూజ్ ఫైబ్రాయిడ్, అంటే ఒక్కొక్కసారి ఐ హ్యావ్ రీసెంట్లీ వీ హ్యావ్ ఆపరేటెడ్ వన్ లేడీ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 2.5 kg ఫైబ్రాయిడ్, ఒక బేబీ అంతా ఉన్నారనమాట. సో ఇన్ దట్ కేసెస్ లాప్రోస్కోపీ అనేది చాలా కష్టం అవుతుంది, రిస్కీ అవుతుంది పేషెంట్కి. సో అప్పుడు మనం ఓపెనే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇప్పుడు హిస్టెక్టమీ కూడా చేసేస్తారా అప్పుడు? ఇంకా వాళ్ళ ఆప్షన్ బట్టి. ఆ లేడీ ఏంటంటే ఆల్రెడీ ఆమెకు 48 ఉన్నాయి, సో వాళ్ళకి హిస్టెక్టమీకే ప్రిఫర్ చేశారనమాట. ఇంకొక మెయిన్ వరీ ఏంటి అంటే లాప్రోస్కోపీ ద్వారా చేయాలి అంటే, మనకు ఈ లాప్రోస్కోపీ అంటే మనం చిన్న కెమెరాతో చేస్తాం అంత సర్జరీ అంతా, జస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ 1 centimeterతో చేయాలన్నమాట.
సో అప్పుడు ఏంటి, మనకి ఫైబ్రాయిడ్ పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్నప్పుడు దాన్ని అంతా బ్రేక్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి మనం తీయాల్సి వస్తుంది స్పెసిమెన్. దాన్ని మార్సిలేషన్ అంటాం అనమాట. సో మన కంట్రీలో అయితే ఇంకా చేస్తున్నాం మేము మార్సిలేషన్ అనేది. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యూకే, యుఎస్ అక్కడంతా ఇది బ్యాన్ చేసేసారు. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ కాదు, కానీ ఏంటంటే ఒకవేళ పొరపాటున అంటే 99% నీకు క్యాన్సర్ ఉండే అవకాశం లేదు, కానీ 1% వాళ్ళకి క్యాన్సర్ ఉంటే అది ఎవరికి ఉంటుందో తెలియదు. అది మనం అది బ్రేక్ చేసి తీసినప్పుడు ఏమవుతుంది అంటే అది క్యాన్సర్ అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, ఆ చిన్న చిన్న పీసెస్గా తీస్తే. లేదు నువ్వు ఇంటాక్ట్గా తీసావంటే వాళ్ళకి క్యాన్సర్ ఉన్నా కానీ మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. సో మనము అది ఆపరేషన్ చూస్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏదన్నా ఎంఆర్ఐలో సస్పీషియస్ ఉన్నా కానీ, ఫైబ్రాయిడ్స్ బాగా ఫాస్ట్గా గ్రో అయినా కానీ, ఆ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ, వీ ఆల్వేస్ ప్రిఫర్ గోయింగ్ ఫర్ ద ఓపెన్ మెథడ్ రాదర్ దాన్ ద లాప్రోస్కోపీ అనమాట. సో అది క్యాన్సర్ అయ్యే అవకాశం లేదు అని మీరు అనుకుంటే తప్ప మీరు మ్యాసిలేషన్కి వెళ్ళరు. వెళ్ళరు.